ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘంగా సమాజంగా కూడి ఈరోజు ఆరాధనకు వచ్చిన మీరందరూ ధన్యులు. అయితే గడిచిన వారంలో అంటే గడిచిన దినాల్లో మనమందరము 6 రోజులు ఖచ్చితంగా మన బంధువులతోనూ మన స్నేహితులతోనూ మన పొరుగు వారితోనూ మనము కలిసి జీవించున్నాం. వారి కార్యకలాపంలో మనం పాల్గొంటాం, మనం ఏదైనా కార్యక్రమం చేస్తే వారు పాల్గొంటూ ఇలా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దేవునికి ఇష్టమైనది ఏంటయ్యా ఈ భూమి మీద? దేవునికి ఇష్టాన్ని కలిగించే కార్యక్రమం ఏదైనా ఉందంటే సంఘంగా సమాజంగా కూడి ఆయన్ని ఆరాధించటం అండి. నిజంగా ఎప్పుడనగా ఆయన మాటలు వినటానికి మనం సంఘానికి వస్తామో అది దేవునికి చాలా చాలా ఇష్టం ప్రియులారా. ఇదే కాదు, ఒక పాపి మారినా కూడా, ఒక పాపి లోకం నుండి తన బ్రతుకును మార్చుకొని దేవుని వైపుకు వచ్చినా కూడా దేవుడు చాలా సంతోషించే కార్యక్రమం. దేవుడు కాదు, దేవుని వద్ద ఉన్న దేవదూతల సైతం సంతోషించే కార్యక్రమం ప్రియులరా. అందుకనే దేవుడు పదే 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 ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సంఘంగాను సమాజంగాను కూడుట ఏం చేయాలి? మానొద్దంటాడు. ఎందుకంటే దేవుని ఇష్టమైన కార్యక్రమంలో ఇదొకటి. మనము సంఘంగా సమాజంగా కూడటం మానేసామంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క ఆ కోరిక ఆ ఆశను నెరవేర్చట్లేదనే చెప్పకనే చెప్తున్నామని తెలుసుకోవాలి ప్రియులారా. నిజంగా దేవుని కంటే ఇష్టమైనది మనకి ఏదైనా ఉందండి ఈ భూమి మీద? చెప్పండి. మనం ఏది ఇష్టపడినా అది మన నుంచి ఏదో ఒక రోజు దూరం వెళ్ళిపోయింది ప్రియులారా. ఒక వస్తువును మనం ఇష్టంగా తెచ్చుకున్నామంటే అది నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, 1 సంవత్సరం ఉండొచ్చు, ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఏదో ఒక సంవత్సరంలో అది మన నుంచి దూరం అయిపోయిద్దండి. కానీ దేవునికి ఇష్టమైనది మనం కలిగి ఉంటే మాత్రం అది శాశ్వతం వరకు వస్తుంది ప్రియులారా, పరలోకం వరకు వస్తుంది. నిజంగా ఈ 2-3 గంటలు మీరు ఇక్కడ కూర్చొని త్యాగం చేసి ఇక్కడ కూర్చుంటున్నారు. ఈ ఫలము ఊరకనే పోదండి. ఈ ఫలము మీతో పాటు ఎక్కడికి వస్తుందంటే పరలోకానికి వచ్చింది ప్రియులారా. అదే మీరు అదే 2-3 గంటలు లోకంలో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఈ 3 గంటల్లో ఒక 4-5 సీరియళ్ళు చూసేస్తారు, ఒక సినిమా చూసేస్తారు, అంటే టయాన్ని వేస్ట్ చేసేస్తారు. దానివల్ల మనకి అపాయము ఇబ్బందే కానీ దానివల్ల మేలు ఏం జరగదు ప్రియులారా. అందుకనే మేలైన దాన్ని ఈ భూమి మీద మనం ఎంచుకోవాలి. మేలైనది, దేవునికి ఆనందాన్ని కలిగించేది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేది ఏదైనా ఉందంటే అది ఇదేనండి, సంఘంగా సమాజంగా కూడి ఆయన ఆరాధించడం ప్రియులారా. నిజంగా ఆయన మాటలు ఒక్కొక్కటి మన హృదయంలోకి వెళ్తున్నప్పుడు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా చాలా ఓదార్పునిస్తుందండి, చాలా ఓదార్పునిస్తుంది. ఆయన తలంపులు మన మీద ఆయన తలంపులు ఎన్నుండవో మన వాక్యాన్ని ఇక్కడికి వచ్చి తెలుసుకొని అవి మన హృదయంలోకి పంపించినప్పుడు ఎంత బాధ కలిగిన వ్యక్తి అయినా, ఎంత ఇబ్బందికరంలో ఉన్న వ్యక్తి అయినా మందిరావణలోకి రాగానే ఇది ఈ పరిశుద్ధుల బిడ్డల్ని చూడంగానే ఆయన ప్రేమగల మాటలు వినంగానే ప్రియులారా హృదయము చాలా నెమ్మదైపోతూ ఉండిద్దండి. ఈ సీక్రెటు లోకస్తులకు తెలియదు ప్రియులారా. అందుకనే దేవుని మనసు తెలుసుకోవాలంటే సంఘంగా సమాజంగా కూడమన్నాడండి. అందుకనే మనం ఈరోజు దేవుని మనసులో ఉన్న మాటలు ఆయన ఇష్టాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ కూడున్నాం. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. దేవా, నీ తలంపులు నాకెంతో ఏమైనవంట? ప్రియమైనవి, అంటే ఇష్టమైనవి ప్రియులారా. దేవుని తలంపులు పెద్ద ఆయన దావీదు గారికి ఇష్టమైంది. అసలు యాక్చువల్గా ఈ కీర్తన ఎప్పుడు రాశారంటే పెద్ద ఆయనకి దేవుడిచ్చిన ఆ ప్రఖ్యాతగాన ఆ జీవితాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆ రక్షణ బట్టి, దేవుని ప్రేమను బట్టి, ఇచ్చిన అధికారాన్ని బట్టి ఒకప్పుడు దావీదు గారు గొర్రెలు కాచుకునేవారని మనం చదువుతాం. ఆ గొర్రెలు కాచుకునే సందర్భాల్లో గొర్రెలు ఎక్కడ కాస్తారండి? ఏసీలో కాస్తారా? ఎక్కడ కాస్తారు గొర్రెలు? చెట్లలో, అడవుల్లో, కొండల్లో కాస్తారు. అక్కడ ఉన్న పెద్ద ఆయన్ని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఇశ్రాయేలుకి 2వ రాజుగా కూర్చోబెట్టాడు ప్రియులారా. ఇశ్రాయేల్ని పరిపాలించే రాజుగా కూర్చోబెట్టాడు. అవన్నీ దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నీ తలంపులు నాకెంతో ప్రియమైన, నీ తలంపులో నేనేమన్నాను? నేను యాక్చువల్గా గొర్రెలు కాసుకునేవాడిని,
నీ తలంపులో నేను రాజు అవ్వాలని ఉందయ్యా, ఇదిగో నన్ను రాజును చేశావు, అందుకని నీ తలంపులు నాకు ఇష్టము. అలా రాజును చేసిన తర్వాత ఇశ్రాయేల్ని పరిపాలించే అధికారం దేవుడు దావీదు గారికి ఇచ్చిన తర్వాత దావీదు గారు చేసిన ఆలోచన ఏంటంటే దేవునికి ఒక మందిరం కట్టాలి. దేవునికి ఒక మందిరం కట్టాలనే ఆలోచనలో నుండి పుట్టిన కీర్తనే కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం అండి. ఆ ఆలోచనతో రాశాడు ప్రియులారా. అందుకని ఆలోచనలో పలుకుతున్న మాట చూడండి, అదే మాట చదవండి. 139:17, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. అంటే నాకు ఇష్టమైనవన్నీ వేస్ట్. నేను ఏదైతే ఈ శరీర ప్రకారంగా కోరుకుంటానో, నా తలంపుల్లో ఏదైతే ఉందో, నా ఆలోచనలో ఏదైతే ఉందో, నా హృదయంలో ఏదైతే ఉందో అవన్నీ వేస్ట్ అయ్యా. కానీ నీ తలంపులుండే చూడండి నా ఎడల, అంటే మన ఎడల లేదా దావీదు గారి ఎడల దేవుని తలంపులు ఉండే చూసారా, అవంటే పెద్ద ఆయనకి చాలా ఇష్టం అంటండి. నాకెంతో ప్రియమైనవి. కింద మాట చదివండి, వాటి మొత్తం ఎంత గొప్పది. చెప్తాం మనం, ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చానుకో, దీని కాస్ట్ ఎంత, దీని వెల ఎంత. ఇప్పుడు ఆడవాళ్ళకి బాగా నచ్చింది, బట్టలు ఉతకలేకపోతాడు, ఎమ్మట వాషింగ్ మిషన్ కొంటారు. ఎంతమంది అడుగుతారు దాని రేటు? అంత గొప్ప కాస్ట్ పెట్టి కొన్నావా, అంత విలువ పట్టి కొన్నావా? కానీ దేవుని తలంపులు మనిషి మీద ఎలా ఉండేయండి? ఎంతో గొప్పవిగా ఉండే ప్రియులారా. నిజంగా ఈ భూమి మీద ఎంతమంది పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు ఎంతమంది దేవుడు తలంపులు పెట్టుకున్న దాని ప్రకారం ఈ భూమి మీద బ్రతుకుతున్నారు చెప్పండి. నిజంగా భూమి మనం కొలుచుకుంటూ చూస్తూ ఉన్నానుకో, కొలత వేయండి ఎంత పొడవు నుండిద్దో, పొడవు వెడల్పు దానికి విస్తరణ చూడండి ఎంత ఉండిద్దో. అన్ని చోట్ల దేవుని పిల్లలే నివసిస్తున్నారు. ఈ దేవుని పిల్లలు నివసిస్తున్నప్పుడు ఎంతమంది ఆయన తలంపులను గ్రహిస్తున్నారనేది మనం ఆలోచించాలి ప్రియులారా. ఎంతమంది ఆయన తలంపుల ప్రకారం బ్రతుకుతున్నారనేది ఆలోచించాలి. కానీ పెద్ద ఆయన ఏమంటే నీ తలంపులు నాకు చాలా ఇష్టము, నీ తలంపులు ఎలాంటి అంట, గొప్పది. తలంపు గొప్పదని గ్రహించాడండి. నిజంగా దావీదు భక్తుడు మాట్లాడే ఒక్కొక్క మాటని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడిద్దండి, మన భక్తి జీవితానికి చాలా ఉపయోగపడిద్ది ప్రియులారా. కింద మాట చదవండి, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా ఎలా ఉండేయంట అవి. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక గుప్పెడు ఇసుక తీసుకొని దాన్ని లెక్కేస్తారా? ఆ పని మాకెందుకయ్యా, ఆ మిరగాయలకి వెళ్తే 300 వచ్చిద్ది. అక్కడికి వెళ్ళి చేతిలో ఇసుక పట్టుకొని అవి లెక్కేయడం ఎందుకు? కానీ అంతకంటే ఎక్కువ ఉండేంట మన మీద తలంపులు. మనం ఈ లోకం ధనంలో చూసుకుంటాం, ఈ లోకంలో భాగ్యం చూసుకుంటాం, ఈ లోకంలో సంపాదన చూసుకుంటాం. కానీ దేవుని తలంపులను ఎవరు చూస్తున్నారు చెప్పండి? పెద్ద ఆయన గ్రహించాడు దేవుని తలంపులు. అదే అంటున్నాడు, చదవండి. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే ఈ లెక్కకు ఎక్కువై ఉంటివి. ఒకసారి కీర్తనల గ్రంథం, అదే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనం నుండి, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. ఎలా జరిగినాయి అండి ఆశ్చర్యక్రియలు మన ఎడల? ఒక ఆశ్చర్యక్రియ చెప్పగలరా మీరంటే? ఈరోజు నేను చెప్పగలను. ఈరోజు బ్రతికుండి ఇక్కడ కూడి ఉన్నామంటే అది దేవుని ఆశ్చర్యక్రియే. ఎండకి పటపట రాలిపోతున్నారు, ఎండ తీవ్రత పెరిగిపోతుంది, భయంకరమైన రోగాలు గలవాడు ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నారు, రాలిపోతున్నారు. కానీ మన ఎడల ఒక ఆశ్చర్యక్రియ చేశాడు. ఆ ఎండను తట్టుకునే ఆ యొక్క బలాన్ని మనకిచ్చాడు ప్రియులారా. బలం ఇవ్వడం ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే రాదండి అని అనుకుంటాం మనం. ట్యాబ్లెట్ వేసుకుంటే బలం వచ్చిద్దని. కాదు, దేవుడిస్తేనే బలం వచ్చిద్ది. ఈ శరీరము ఈ వాతావరణాన్ని తట్టుకొని నిలబడుతుందంటే మన శక్తి కాదు, ఆయన ఆశ్చర్యక్రియ ప్రియులారా. వేరే శరీరాలు తట్టుకోలేకపోతున్నాయి, బలహీనమైనవి పడిపోతున్నాయి ఆ శరీరాలంటే వాళ్ళ ఎల్లా దేవుని ఆశ్చర్యక్రియలు జరగట్లేదని గమనించాలి. అందును బట్టి ఈ ఆశ్చర్యక్రియను బట్టి నా జీవితంలో చేసిన ఈ ఆశ్చర్యక్రియను బట్టి నేను సంఘంగా సమాజంగా కూడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలన్నాడు. కింద మాటలు చదువుదాం. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారము, వాటి వివరించి చెప్పేదని అనుకుంటున్నా
అవి లెక్కకు కౌంటింగ్ లేదండి. మనం కౌంట్ చేస్తాం. ఉదయం కష్టానికి వెళ్ళి సాయంత్రానికి భార్యాభర్తలు కష్టపడితే ఇద్దరి మీద 1000 రూపాయలు వచ్చింది. దాన్ని ఏం చేద్దాం మనం? ఒక 500 ఖర్చు చేసుకొని ఒక 500 పిల్లల కొరకు, ఆరోగ్యం కొరకు, ఇంకా ఇతర సామాగ్రి కొనుక్కోవడానికి దాచిపెడతాం. కానీ దేవుని విషయంలో ఎలా ఉందంట? లెక్కకు మించి ఉండేయండి ఆయన తలంపులు. ఆయన తలంపుల్ని మనం ఆలోచించాలి ప్రియులారా. ఎప్పుడు మన గురించి, మన విషయాల గురించి, మన బంధువుల గురించి ఆలోచిస్తాం. కానీ ఇది ఈ దేహం ఇచ్చిన దేవుని గురించి, ఈ దేహంలో ప్రాణం ఇంకా నిలకడగా ఉంది. పోలా, గాలి ఎలాగైతే ఇసురు కొట్టిద్దో, ధూళి ఎట్లాగైతే వెళ్ళిపోయిద్దో అట్లా వెళ్ళిపోలా. ఇంకా బ్రతికున్నాము కాబట్టి ఈ ఆశ్చర్యక్రియను బట్టి దేవునికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రియులారా. ఎప్పుడనగా ఇలా సంఘంగా, సమాజంగా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తామో ఆయన తలంపులు మన మీద బహువిస్తారంగా ఉండిద్దండి. ఆయన తలంపులు మన మీద ఉండాలంటే మనం ఆయనకి ఇష్టంగా బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి ప్రియులారా. మరలా వచ్చింది అదే కీర్తన గ్రంథం 139వ అధ్యాయము కింద మాటలు చదవండి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరిస్తాడంటండి. ఒక భక్తిహీనుడు ఉన్నాడనుకో, ఎండకు రాలిపోతాడు. భక్తుడు దేవుని తలంపుల్లో ఉంటాడు కాబట్టి చల్లగా బ్రతుకుతాడు ప్రియులారా. ఎంత ఎండవేళ్ళు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా నా దేవుడు నాకున్నాడు. నా మీద నా దేవునికి తలంపులు బహు విస్తారంగా ఉంది కాబట్టి నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన నన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు, ఈ భూమి మీద క్షేమకరమైన జీవితాన్ని ఇస్తాడు అనే ఆలోచన కలిగి మనం బ్రతకాలి ప్రియులారా. భక్తిహీనునిగా బ్రతికితే ఏం చెప్తుంది వాక్యం? నీవు భక్తిహీనుణ్ణి, దేవుడు భక్తిహీనుని ఏం చేస్తాడంట? నిశ్చయంగా లేపేస్తాడు తేడా చేస్తే. ఇప్పుడంతా తేడా కార్యక్రమాలే జరుగుతుంది. ఇప్పుడు భక్తిహీనులందరూ ప్రవేశిస్తారు. ఏం వస్తుంది? మళ్ళీ ఒక 15 రోజుల్లో ఏమొస్తుంది? మనకు ఓటింగ్ వస్తుంది. ఇప్పుడు అందరూ బయలుదేరేంది? మమ్మల్ని గెలిపించండి, మా వాడికి వాడికి ఏదో ఆశ, ఆ ప్రభుత్వం వస్తే వాడికి ఏదో బెనిఫిట్. అలాంటి వైపుకు భక్తులు వెళ్ళకూడదు ప్రియులారా. భక్తిహీనుడైన వాడికి ఖచ్చితంగా సంహారం జరిగిద్ది ప్రియులారా. ఎప్పుడు జరిగిద్దా, ఏ టైంలో జరిగిద్దా దేవుడు చెప్పడు. టైం వచ్చినప్పుడు ఫట్టం లేపేస్తాడు వాడు. మరి వాడు సంపాదించుకున్నది, వాడు కూర్చుకున్నది మొత్తం పోయిద్ది. అతనే లేనప్పుడు అవేం చేసుకుంటాడు? ఏదైనా మనిషి ఉంటేనే ఏదైనా అనుభవించడానికి, మనిషే లేనప్పుడు అవేం చేసుకుంటారు చెప్పండి? బంధుమిత్రులందరూ పంచుకుంటారు. కింద మాటలు చదవండి. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి, వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మేము కూడా దేవుని పిల్లలమే. మన ప్రభుత్వం వచ్చింది, ఓటేయండి, రేపు మనకు బెనిఫిట్స్ వస్తాయి అంటారు. ఎవరు ఇళ్ళు? దేవునిలో ఉన్నామని చెప్పేవాళ్ళే. ఎస్పెషల్లీ ఎవరు? కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో దైవజనులు పిలువబడుచున్న వారు కూడా ఈ లోక ప్రభుత్వానికి అనేకసార్లు మనం వింటాం. చేతులు చాచి సంఘాలని వారి చేతుల్లో పెట్టే పరిస్థితుల్లో కూడా మనము సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం ప్రియులారా. దావీదు గారు ముందే ఆలోచించాడు. ఎంత ఆలోచించాడు చూడండి. ఆయన ఆలోచన ఎంత బాగుందో చూడండి. దేవుని తలంపుల్ని గ్రహించాడు, లోకంలో జరిగే పరిస్థితులను గ్రహించారు, లోకంలో ఎలాంటి వారు ఉన్నారు, వారు ఎలా చనిపోతారు, వారు ఎలా దేవుని నుండి పాడైపోతాడో ఆలోచించాడు. భక్తుడు అనేవాడు దేవుని తలంపుల్లో ఎలా బ్రతకాలనేది ఆలోచించాడు. ఎన్ని విషయాలు సంఘానికి తెలియపరచడానికి ఎప్పుడో దావీదు గారు ఆలోచించాడండి. దావీదు గారు ఆలోచించి దేవునికి మొరపెడుతూ రాశాడండి ఈ కీర్తన. మనం ఒక వచనాన్ని వచనంగా చదువుకొని వెళ్ళామనుకో, నా మీద నీ తలంపులు ఉండయి, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనుకొని వెళ్ళిపోతాం మనం. కానీ ఒక్కొక్క మాట మనం చదువుతున్నప్పుడు ఇంత విషయం దావీదు గారు ఆలోచించారా, ఇలాంటి మంచి ఆలోచన కలిగి నేను ఉండాలి, భక్తిహీనుని వలె బ్రతకూడదు. భక్తిపరుడైన దావీదు గారు ఎలాగైతే ఒక మార్గాన్ని చూపించాడో ఆ మార్గం ప్రకారం బ్రతకాలనిపించింది ప్రియులారా. కింద మాటలు చదవండి. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి, ఎవరి నామమును బట్టి ప్రమాణం చేస్తారంట మోసం పుచ్చడానికి? దేవుని నామం. నేను ప్రార్థనకి వెళ్తాను పాస్టర్ గారు, మాకు సంఘం ఉంది పాస్టర్ గారు అని మబ్బి పెడతారు ప్రియులారా. సొమ్ము కాసుకుంటారు, పక్కన మిద్దెల మేడలు కడటానికి ప్రయత్నిస్తారండి.
చూడండి దావీదు గారు ఎలాంటి చక్కటి మాటలు దేవుడి గురించి రాయించాడో. అందుకని మనం ఖచ్చితంగా వాక్యం దగ్గరికి వెళ్ళి పరిశోధన చేయాలి, పరిశీలన చేయాలి ప్రియులారా. చేసి దేవుని తలంపులు మన మీద ఎలా ఉండాలో ఒకసారి చూసుకోవాలండి. దేవుని నామం బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ప్రమాణం చేయుదురు. ఈ మధ్యకాలంలో మీకు తెలుసా మణిపూర్లో గొడవలైన చాలాసార్లు మన పాస్టర్ గారు కూడా చెప్పారు మనకి. మణిపూర్లో గొడవలైనప్పుడు మొట్టమొదటగా స్పందించి వారికి సహాయం చేయాలనే ఆలోచన క్రైస్తవులకే వచ్చిందండి. ఎందుకంటే ఇప్పటి నుండి కాదు ప్రియులారా, నిజంగా అదిగో ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ సువార్త ప్రారంభమైన కాడ నుంచి వారు తీసుకొచ్చిన మొట్టమొదటి లక్షణం దాతృత్వం గల లక్షణాన్ని తీసుకొచ్చారు. సహాయం చేయాలి, సేవ చేయాలనే ఆలోచనతో మన సువార్త మన దగ్గరకు వచ్చిందండి. స్టార్టింగ్ సువార్త ఆషామాషిగా రాలా, ఎంతోమంది ప్రాణాలు పెడితే ఇక్కడికి వచ్చింది. సేవ చేయడానికి వచ్చారు ఇతర దేశాల నుండి వాక్యం పట్టుకొని. వాళ్ళు వచ్చి డైరెక్ట్ వాక్యం చెప్పాలా, చెప్తే ఎవరు వింటారు? కానీ సేవా కార్యక్రమాలు చేశారు, వారి రక్తం ధారపోశారు. సేవా కార్యక్రమాల్లో దాతృత్వం కలిగి ఉన్నారు, పేదలకి సహాయం చేశారు. వాళ్ళు సహాయం చేసి సువార్తను అలా తీసుకొచ్చారండి భారతదేశంలో. డైరెక్ట్గా రాలేదు మనకి, ఏదో మనమే మంచోళ్ళం కాదు, మన మంచోళ్ళని వచ్చిందనుకుంటే. మనం చెడిపోయి ఉంటే దేవుడే మన మీద తలంపులు కలిగి ఎక్కడెక్కడి నుండో వాక్యం నేర్చుకున్న వారికి ఈ భారతదేశానికి పంపించాడండి. ఇటీవల కాలంలో మణిపూర్లో మరి గొడవలు జరిగినప్పుడు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి సహాయం చేయాలి, దాతృత్వం కలిగి వారికి హెల్ప్ చేయాలని మొట్టమొదటిగా రెస్పాండ్ అయింది ఎవరంటే క్రైస్తవ సమాజమే ప్రియులారా. కానీ క్రైస్తవ సమాజంలో కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారండి. చెడ్డవారు ఉన్నారు కాబట్టే దావీదు గారు ఇక్కడ రాయించారు. ఆ మాట మరలా చదవండి. వారు దురాలోచనలతో నిన్ను గురించి మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేస్తారు. ఏమని ప్రకటించారంటే వాళ్ళు సంఘాల్లో, అయ్యా మణిపూర్లో పరిస్థితులు బాగలేవయ్యా, వారికి సహాయం చేయాలని ప్రకటించారు. ఎన్నో లక్షల రూపాయలు వచ్చి అకౌంట్లో పడ్డాయి. కానీ అక్కడ సహాయం చేసింది అరకా కొరక ప్రియులారా. మొత్తం దోచుకొని పక్కన పెట్టేసి డబ్బులతో మేళ్ళ కట్టుకునే బోధకులు తయారయ్యారు సమాజంలో. ఇలాంటి వాళ్ళు తయారవుతారు కాబట్టి నీ నామమును బట్టి వాళ్ళు మోసపుచ్చుతారయ్యా అని దేవుడు ముందుగానే దావీదు గారి చేత రాయించారండి. నిజంగా క్రైస్తవుడు అనేవాడు తెరిచిన పుస్తకములే ఉండి తన హృదయాన్ని దేవునికి అప్పగించాలి ప్రియులారా. కానీ ఈరోజు సమాజంలో అలా జరగట్లేదు. ఎందుకు దేవుని వద్దకు రావట్లేదంటే ఇదిగో ఆయన నామమును బట్టి మోసం పుచ్చేవారు సమాజంలో తయారైపోయారు. ఆయన నామమును బట్టి, అయ్యా అదిగో క్రీస్తు నామమును బట్టి మేము సహాయం చేస్తున్నాం అని అంటున్నారు. కానీ వెనక దోచుకునే కార్యక్రమాలు బడా బడా పాస్టర్లు తెగ చేస్తున్నారు ప్రియులారా. అందుకని ఈరోజు క్రైస్తవ సమాజంలోకి దేవుని పిల్లలైన వాళ్ళు రావట్లేదు. వచ్చిన వారు ఇదిగో వీళ్ళని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఈ మాట ఎప్పుడు రాయించారు దేవుడు దావీదు గారి చేత అంటే పూర్వమే రాయించాడండి. క్రీస్తు పూర్వమే రాయించాడు ఈ మాట. నీ నామమును బట్టి మోసం చేస్తున్నారయ్యా, నీ నామమును బట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు నాకు అసహ్యం అంటున్నాడు దావీదు గారు. మాటలు కింద మాట చదవండి. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషిస్తాను. ఒకళ్ళు వాళ్ళు అట్లా మోసం చేశారు, అరే వీళ్ళేంద్ర క్రైస్తవులు ఇలా మోసం చేస్తారని ఇతరులు ద్వేషించారనుకో, అలా ద్వేషించే వారిని కూడా ఈయన ద్వేషిస్తాడంటండి. కింద మాట చదవండి. నీ మీద లేచు వారిని నేనును అసహించుకొనుదును కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగాను భావించుకొనుచున్నాను. నీ దగ్గరకు వచ్చి నీ ఇష్టాన్ని ఎవరైతే నెరవేర్చరో వారు నాకు కూడా ఇష్టం లేదు. దేవుడు ఇష్టం లేని వాళ్ళు, యెహోవా నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నాకు కూడా వద్దు. నిన్ను ఎవరైనా ద్వేషించారా, నేను కూడా వారిని ద్వేషిస్తానంటున్నారు దావీదు గారు. కొత్త నిబంధన చట్ట ప్రకారం ఇది అప్లై అయ్యిద్దంటారా? క్రొత్త నిబంధన చట్ట ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమన్నమాట మీరు విన్నారు. ఎక్కడ విన్నాం? ఇప్పుడు కీర్తన గ్రంథంలో విన్నామా? కింద మాటలు చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయాన చెప్తున్న మాటలు చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు
మీ శత్రువులను ప్రేమించుడి. అక్కడ దావీదు గారు దేవుణ్ణి ఎవరైతే ద్వేషిస్తారో వారిని పూర్ణంగా ద్వేషిస్తానంటున్నారు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారినే ప్రేమిస్తాను. ఎవరైతే నీ మాటలకి నీకు దూరంగా ఉంటారో ఆ స్నేహం నాకు కూడా వద్దయ్యా. కానీ ఈరోజు క్రొత్త నిబంధన చట్ట ప్రకారం యేసుక్రీస్తు వారు చెప్పింది అంటే నీ శత్రువును కూడా ప్రేమించి. మరి ఇలా దేవుని నామము చెప్పి మోసపుచ్చేవాళ్ళని మనం ప్రేమించాలంటావా? ప్రేమించాలి. కానీ క్రొత్త నిబంధన చట్ట ప్రకారం వాడి క్రియల్ని ద్వేషించాలి. మనం వాడిలో ఉన్న ఆ పాపపు లక్షణాలు ఉండే చూసావా, దాచుకోవాలని ఆ లక్షణాలు ఉండే చూసావా, వాక్యం ద్వారా చెప్పి ఆ లక్షణాలనే ద్వేషించాలి. అది దాని యొక్క భావం ప్రియులారా. అంతేగాని మనిషిని ద్వేషించమని కాదు. డైరెక్ట్గా ఎంతో గొప్ప విషయాలు రాయించాడండి దేవుడు. దాన్ని చదివినప్పుడే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒక వ్యక్తిని ద్వేషించకూడదు. ఒక వ్యక్తిలో ఉన్న పాపపు ఆలోచనలు అపవాదిగాడు వాళ్ళు పెట్టేశాడు. ధనం కూర్చుకో. ఎవరి నామమును బట్టి? తండ్రి నామమును బట్టో, వాళ్ళ అమ్మ నామమును బట్టో, వాళ్ళ అన్న నామమును బట్టి, వాళ్ళ పేర్లను బట్టి కాదు. మనం అప్పడగటానికి వెళ్ళామనుకో, ఏమని అడుగుతావు? పలానా ఆయన వాళ్ళ కొడుకుని నేను, పలానా ఆయన వాళ్ళ మనవణ్ణి నేను అని మనం అడుగుతాం వెళ్ళి అప్పి. కానీ ఈరోజు సోకాల్ బోధకులు ఎలా దోచుకుంటున్నారంట? ప్రభువు పేరు చెప్పే దోచుకుంటున్నారండి, దేవుని పేరు చెప్పే దోచుకుంటున్నారు. అలాంటి వారి యొక్క క్రియలు ఉండే చూసారా, ఆ క్రియల్ని ద్వేషించమన్నాడు ప్రియులారా. ఆ క్రియల్ని ద్వేషించినప్పుడే మనం ఖచ్చితంగా క్రొత్త నిబంధన చట్టాన్ని మనం అనుసరిస్తూ ఉన్నామని మనకు తెలుస్తుంది. మరలా వచ్చేయండి 139వ అధ్యాయము కింద మాటలు చదవండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయం. ఇప్పటిదాకా దావీదు గారు ఎవరి గురించి మాట్లాడాడు? దేవునికి దూరంగా బ్రతికే వారి గురించి మాట్లాడాడు. ఎవరైతే మోసం చేస్తారో, ఎలాంటి మోసపు ఆలోచనలు ఉన్నాయో వారి గురించి మాట్లాడాడు. తర్వాత కింద మాటలు తన గురించి మాట్లాడుతున్నాడండి. తన గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోమను. నేను ఇలా చక్కగా కీర్తనలు రాస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, సితారాతోనూ తంబూరాతోనూ కీర్తనలతోనూ నిన్ను ఘనపరుస్తున్నాను. ఒకవేళ నా హృదయంలో ఏమైనా ఉందేమో అయ్యా. ఇప్పుడు మనం బోధిస్తున్నాము, నాలాంటి యవనస్తులు బోధిస్తున్నారు, అనేక మంది బోధిస్తున్నారు. బోధ మాత్రమే కాదు ప్రియులారా, నేను బోధిస్తున్నాను, ఒకసారి నా హృదయాన్ని పరిశీలన చేయని మనం కూడా అడగాలి బోధించేవారు. కత్తి 2 వైపులు షార్పుగా ఉన్నట్టు, 1 వేలు ఎదుటివారు చూపించినప్పుడు 4 వేలు మన వైపు కనబడుతున్నప్పుడు మనం కూడా మన హృదయాన్ని దేవుణ్ణి అడగాలి. ఇదిగో నేను బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, సువార్త పనుల్లో పాల్గొంటున్నాను, అయినా నేనేమైనా పాపం చేస్తున్నానేమో, ఒకసారి నా హృదయాన్ని పరిశీలన చెయ్యయ్యా. పై మాటలైతే ఇతరుల గురించి మాట్లాడాడు, భక్తిహీనుల గురించి మాట్లాడాడు. కిందకు వచ్చేసరి దావీదు తన గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మన గురించి మనం మాట్లాడుకునే మనస్తత్వం మనకు ఉందంటారా? ఏమైనా గొడవలు వస్తే చూడండి, ఎదుటి వాళ్ళనే తిడతాం, ఎదుటి వాళ్ళ మీదే వేస్తాం నింద. అసలు నేనున్నానా పర్ఫెక్ట్గా? నేనేమైనా బై మిస్టేక్గా నేను మాట్లాడాననే ఆలోచన మనకు రాదు. ఆ క్షణంలోనే క్రైస్తవుడు ఉన్నాడు ఎమ్మట్లుగా దేవుని సన్నిధిలో ఒకసారి నా హృదయం పరిశీలన చెయ్యయ్యా. ఒకవేళ ఆ చెల్లిని, ఆ అన్నని, ఆ తమ్ముడిని నాకు తెలియకుండా ఏమైనా అనేసానేమో, బాధ పెట్టానేమో, భయంకరమైన దూషణ మాట్లాడానేమో అని మన హృదయాన్ని పరిశీలన చేయని దేవుణ్ణి అడగాలి. ఇలా అడగకుండా మనం ఎంత వచ్చి సంఘంగా సమాజంగా కూడినా ఇంకా నీ హృదయంలో ఏదో ఉందంటాడు ప్రియులారా. ఎందుకు దావీదు గారు హృదయాన్ని పరిశీలన చేయమన్నాడు దేవునికి? హృదయం ఎలాంటిది అనేది మనం ఆలోచిస్తూ ఉంటే ఇర్మియా గారు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము తెలుసా వచనం? 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనదయ్యా, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడెవడును. అంటే దావీదు గారి హృదయాన్ని దావీదు గారు కూడా గ్రహించుకోలేడా? అంటే ఇక్కడ కూడున్న మనమందరం కానీ భక్తులు కానీ వారి హృదయాన్ని వారంతగా గ్రహించుకోలేనంటే దేవుడు చెబుతున్నాడు, గ్రహించేవాడు ఒక్కడు లేడు. కాబట్టి నీ హృదయాన్ని తెరిచిన పుస్తకం వలె దేవుని ఎదుట పెట్టు. నీ హృదయంలో ఏదైతే కల్మషం ఉందో వాక్యం ద్వారా దాన్ని శుభ్రపరుస్తాడు దేవుడు. వాక్యం లోపలికి వెళ్తున్నప్పుడు ఆ హృదయకరమైన ఆ మోసకరమైన ఆ హృదయం ఉంది చూసావా, అది బాగుపడిద్ది ప్రియులారా. ఈరోజు గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నారు, గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు, పెద్ద పెద్ద స్టేజీలు వేస్తున్నారు, లైట్లు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ
ఆ దైవజనుడు వాక్యం చెప్పిన తర్వాత ఇంతమందికి నేను బోధించాను కానీ ఒక్కసారి నా హృదయం చూడయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టాలండి. అందుకనే ఈ దావీదు గారు అందరి గురించి మాట్లాడిన తర్వాత చివరిగా తన గురించి చెప్పుకుంటున్నాడు, ఒకసారి నా హృదయాన్ని కూడా పరిశీలన చేయి. ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడిని నేను, ఎక్కడో అడవులెమ్మట్ల కొండలెమ్మట్ల తిరిగేవాడిని, అటువంటి వాణ్ణి తీసుకొచ్చి ఉన్నతమైన ఇశ్రాయేలు మీద రాజుకు ఒక సింహాసనంలో నన్ను కూర్చోబెట్టావయ్యా, ఒకసారి నా హృదయం పరిశీలించు, నీకు వ్యతిరేకంగా ఏమని ఉందేమేమో, సమాజం ఎదుట బాగానే కనబడుతున్నాను, సమాజం ఎదుట బాగానే ప్రవర్తిస్తున్నాను, కానీ ఇంకా నా ఇన్సైడ్ హృదయంలో అంతరింద్రియంలో ఏదైనా నీకు తెలియని విషయాలు, నీకు ఆయాసకరమైనది, నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే పరిశీలించయ్యా దేవా అని అడుగుతున్నాడు. అటువంటి స్థితిలో మనం వెళ్తామా అంటున్నాను, నేను వెళ్ళాలి అంటున్నాను. ఖచ్చితంగా ఎదుటివారికి చెప్పిన తర్వాత అక్కడ నేను ఎలాగున్నాననేది మనము ఖచ్చితంగా దేవుని ఎదుట మన హృదయాన్ని పరిశీలన చేయయ్యా అని ఒప్పుకోవాలి ప్రియులారా. ఎప్పుడనగా మన హృదయాన్ని దేవుని వద్దకు పెడతామో ఆ హృదయం మనల్ని మోసం చేయదండి. పెట్టకపోతే దాన్ని గ్రహించువాడు లేడు, ఎటు చిందేపిచ్చిద్దో హృదయం తెలియదు ప్రియులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. కింద మాట చదవండి మరలా 139వ అధ్యాయము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము. నీకు ఆయాసకరమైన మార్గం అంటే మనం ప్రయాణించే మార్గాలలో మనం ప్రయాణం ఎవరెవరితో కొనసాగుతుందండి? స్నేహితులతో సాగుతుంది, బంధువులతో సాగుతుంది, ఇతరగా మనకు పరిచయమైన వారందరితో మన సహవాసము కొనసాగుతుంది ప్రియులారా. ఆ కొనసాగుతున్న ఆ జీవితము దేవునికి ఆయాసకరమైనగా ఉందేమో పరిశీలించుకోవాలండి. నిజంగా నువ్వు ఒకళ్ళతో స్నేహం చేస్తున్నావే అంటే నీ ప్రభావం వారి మీద పడాలే కానీ వాళ్ళ ప్రభావం నీ మీద ఉండకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇద్దరు యవనస్తులు ఉన్నారనుకో, ఒకడు భక్తిపరుడు, ఒకడు భక్తిహీనుడు. భక్తిపరుడిని సినిమాకి రారా అంటే వెళ్ళకూడదు ప్రియులారా. ఒకళ్ళ రేపు వాడు చర్చికి రావాలని వెళ్ళాడనుకో, వాడు ఏమని సమాధానం చెబుతావు? నువ్వు ఒకటే నేను ఒకటే, నువ్వు చర్చికి వెళ్ళావు, సినిమాకి వచ్చావు, నువ్వు నేను ఒకటే కదా అంటాడు. కానీ అలాంటి వారికి దూరంగా ఉండాలి. స్నేహం చేయాలంటే ఇదిగో సంఘంలో దేవుడు చాలామంది పిల్లల్ని ఇచ్చాడండి. సహవాసం చేయాలంటే దేవుని బిడ్డల్ని చాలామందిని ఇచ్చాడు దేవుడు. చాలామందితో సహవాసం చేయవచ్చు. ఎవరితో? పరిశుద్ధులతో మాత్రమే ప్రియులారా. అందుకని ఏమంటున్నాడు? నన్ను నీకు ఆయాసకరమైన మార్గము నా యందేమైనా ఉన్నదేమో చూడుము. ఒకవేళ నేను స్నేహం చేస్తున్నా, నా స్నేహితులు ఉన్నారు లోకంలో, వాళ్ళతో నేను స్నేహం చేస్తున్నా, వాళ్ళ యొక్క ప్రభావం నా మీద పడి నా హృదయం కల్మషం అయిపోయి నేను పాపానికి వెళ్ళిపోతున్నానేమో ఒకసారి పరిశీలన చేయయ్యా. ఒకసారి నా వైపు చూడు. నీకు ఆయాసకరమైనది నా మీద ఉండకూడదు ప్రియులారా. మనం ఎవరితో అయినా స్నేహం చేస్తున్నామంటే మన భక్తి యొక్క ఆ ప్రభావము వారి మీద చూపాలండి, వాళ్ళ మీద పడాలి. నిజంగా ఈ యవనస్తుడు దేవుని కొరికే బ్రతుకుతాడనే ప్రభావం వాళ్ళ మీదకి వెళ్ళాలి. వాడు తాగుడు, వాడి అలవాట్లు మన మీద చూపించకూడదు. ఎందుకంటే అది అలా చూపించిందనుకో అది దేవునికి ఎలాంటి తలంపై ఉండిద్ది? ఆయాసకరమైనదిగా కనబడిద్ది ప్రియులారా. ఏంది ఇంత వాక్యం విని ఇంత భక్తిలో బ్రతుకుతా ఇదిగో లోకస్తులతో సావాసం చేసి వాళ్ళ ప్రభావాన్ని అంటించుకున్నాడు ఏందనుకుంటాడు దేవుడు. కానీ వాళ్ళది మనం అంటించుకోకూడదు. మనలో ఉన్న భక్తి ఆ ప్రభావం చూసారా, ఆ ప్రభావం వారికి తాకినప్పుడు వారు కూడా దేవుని మందిరంలోకి వచ్చి భక్తులుగా బ్రతుకుతారండి. అందుకనే నీకు ఆయాసకరమైనది ఏదున్నా నా జీవితంలో దాన్ని తీసేయ్యా. తీసేస్తేనే నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను. తీసేస్తేనే నీ తలంపులు ఉండే చూసావా, ఆ తలంపులు నేను నెరవేర్చుట్లో ముందుకు వెళ్తాను. కింద మాట చదవండి. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఎప్పుడనగా దేవుని తలంపుల్లోకి మనం ఆలోచించి వెళ్తామో ఏ మార్గం మనం కనుగొంటామండి? నిత్య మార్గం. మనకు అనేక మార్గాలు తెలుసు కానీ ఈ మార్గం దగ్గరికి రావాలి. ఈ మార్గం ఎక్కడికి చేరుస్తుంది అంటే పరలోకం చేరుస్తుంది ప్రియులారా. ఈ మార్గంలోకి వచ్చినప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. ఇంకా లోకంలో మార్గంలో అడుగు పెడితే మనం ఎటు వెళ్ళి మన జీవితాన్ని ఎటు భ్రష్టత్వంలోకి నడిపించుకుంటామో మనకే తెలియదు. ఎందుకంటే మన హృదయము వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు లేడు.
కాబట్టి ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తును వేసిన ఈ భూమి మీద ఆ మార్గంలో మనం నడుస్తా పరలోకం మనమందరం వెళ్ళి ఇక్కడ ఎలాగైతే ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో పరలోకంలో కూడా అటువంటి స్థితి కలిగి మనం బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరు తల వంచినట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన కనతండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయిన తండ్రి, గడిచిన దినములలో నీ కృపాక్షేమలు మా వెంటుంచి ఇదిగో నాయన ఈరోజు ఆరాధన వర్తమానంలో పెద్ద అయినటువంటి దావీదు గారి జీవితం గురించి కొన్ని మాటలు తెలియపరిచారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. తండ్రి, భూమి మీద మీకు ఒక మందిరము కట్టాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి దావీదు గారు. కానీ క్రొత్త నిబంధన చట్టంలో ఉన్న మేమందరము మీ యొక్క దేవాలయం అని, మీరు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న దేవాలయాలని మేము గ్రహించి మీ మాటల ద్వారా ఇదో ఈ దేవాలయంలో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మా అవిధేయతలు నీకు ఆయాసకరమైనవి ఏవైనా మా ఎడల ఉంటే వాటిని దూరపరచండి. పరిశుద్ధంగాను నీతిగాను నీవు ఏర్పరిచిన ఆ పరలోకాన్ని చేర్చుకునే విధంగాను ఈ భూమి మీద బ్రతుకుటకు సహాయము దయచేయమని బ్రతిమలాడుకొనచ్చు. మా అందరి ద్వారా మహిమ ఘనత మీరే పొందుకోమని, ఆరాధనలోకి వెళ్తున్న మేము మాకు సహాయమును దయచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభువారు మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను కన్ తండ్రి. ఆమేన్.